Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palim Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi everyone, this is Sukumar from Ropes Organization. Today, in tangents and secants to a circle, in this chapter, we see how to draw the tangents when they are giving the circle with radius something and external point some centimeters away. Okay, so ఇక్కడ మనకి ఇది తీసుకుంటే ఇక్కడ వీటిలో ఇక్కడ 5th క్వశ్చన్ అండ్ 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ ఈ ఎక్సర్సైజ్ 9.2 లో మనకి కొంచెం ఇంపార్టెంట్. సో వీటి నుంచి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి మనం చూద్దాం. సో ఇక్కడ 5th క్వశ్చన్ చూస్తే డ్రా ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఏ పాయింట్ 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ది సెంటర్, construct the pair of tangents to a circle and measure their lengths, verify by using the Pythagoras theorem. Very important question. ఓకే, సో ఇక్కడ మనం ఏమన్నాడంటే ఒక 6 సెంటీమీటర్స్ రేడియస్ తో ఒక సర్కిల్ డ్రా చేయండి. అట్లాగే ఆ సర్కిల్ సెంటర్ దగ్గర నుంచి 10 సెంటీమీటర్స్ దూరంలో ఒక పాయింట్ తీసుకొని దాని నుంచి పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ కన్స్ట్రక్ట్ చేసి దాన్ని ఆ లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయండి. అది పైథాగరస్ థీరం యూజ్ చేసుకొని ఆ టాంజెంట్ యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. ఓకే, సో ఇప్పుడు మనము ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక మనము ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ ఎలా డ్రా చేయాలనేది చూస్తే ఫస్ట్ ఒక ఇచ్చిన రేడియస్ తో ఒక సర్కిల్ ని డ్రా చేయాలి. ఇప్పుడు దీని సెంటర్ ని మనము సెంటర్ ఓ అనుకుంటే దీని రేడియస్ 6 సెంటీమీటర్స్, దీని రేడియస్ వచ్చి 6 సెంటీమీటర్స్. అట్లాగే 10 సెంటీమీటర్స్ అవే ఒక పాయింట్ తీసుకోవాలి. సో ఇక్కడ మనము సెంటర్ ఓ అనుకుంటే అవుట్ సైడ్ పాయింట్ పి అనుకుంటే ఇప్పుడు ఇది వచ్చి 6 సెంటీమీటర్స్ అండ్ టోటల్ డిస్టెన్స్ 10 సెంటీమీటర్స్. ఓకే, సో ఇప్పుడు మనము 10 అంటే ఓపీకి పర్పెండిక్యులర్ బైసెక్టార్ డ్రా చేయాలి. పర్పెండిక్యులర్ బైసెక్టార్ ని ఎలా డ్రా చేస్తామంటే ఫస్ట్ ఈ ఓపీలో మోర్ దెన్ హాఫ్ తీసుకుంటాం. మోర్ దెన్ హాఫ్ తీసుకొని పైన ఒక ఆర్కు కింద ఒక ఆర్కు డ్రా చేస్తాం. అదే మెజర్మెంట్ ని కాంపాస్ ఇక్కడ పెట్టుకొని ఆపోజిట్ లో ఈ 2ని కట్ చేస్తాం. ఈ 2ని కట్ చేసిన తర్వాత మనకి ఈ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 హాఫ్స్ ద్వారా మనం లైన్ డ్రా చేస్తే అది ఎగ్జాక్ట్ గా మనకి ఈ సెంటర్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో ఓపీకి అంటే 5 సెంటీమీటర్స్ దగ్గర ఎగ్జాక్ట్ గా మనకి ఇలా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది మనకి పర్పెండిక్యులర్ బైసెక్టార్. సో దీన్ని ఇలా పర్పెండిక్యులర్ బైసెక్టార్ మనం ఆర్క్ తో డ్రా చేసినప్పుడు కాంపాస్ తో డ్రా చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా వస్తుంది. ఓకే, సో అది ఇన్సైడ్ కూడా వస్తుంది, కొన్నింటికి ఇన్సైడ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని కూడా ఇన్సైడ్ వస్తుంది. మనకి ఇక్కడ కొద్దిగా మెజర్మెంట్ అనేది కొంచెం అటు ఇటు తీసుకున్నాం కాబట్టి సో ఎగ్జాక్ట్ గా ఇన్సైడ్ వస్తుంది. ఇప్పుడు మనము ఏదైతే ఇక్కడ వచ్చిందో దాన్ని ఎం అనే పాయింట్ గా తీసుకొని ఇప్పుడు ఎం ని సెంటర్ గా తీసుకొని ఇక్కడ ఓ ఎంపీ ఆర్ ఎంఓ ని రేడియస్ గా తీసుకొని ఈ 2ని టచ్ చేసేలాగా మనము ఒక సర్కిల్ ని డ్రా చేయాలి. ఇలా డ్రా చేస్తే
ఇలా డ్రా చేసినప్పుడు మనం ఈ సర్కిల్ ఎట్లయితే డ్రా చేసామో ఆ సర్కిల్ వచ్చి ఇచ్చిన సర్కిల్ ని ఎక్కడెక్కడ టచ్ చేస్తుందో ఆ పాయింట్ ని ఏ అని బి అని అనుకోవాలి. ఓకే, సో టోటల్ ఏబి అనుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనం పి దగ్గర నుండి పిఏని పిబిని జాయిన్ చేయాలి. సో ఇక్కడ పిఏ జాయిన్ చేసాం. ఓకే, PA and PB. సో ఇవి పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. ఎప్పుడైతే టాంజెంట్ మనకి సర్కిల్ టచ్ చేస్తుందో ఆ టాంజెంట్ కి ప్లస్ ఇక్కడ మన రేడియస్ కి మధ్య యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈ 90 డిగ్రీస్ ఎప్పుడైతే ఉంటుందో ఇది 90 డిగ్రీస్. సో ఇప్పుడు ఇక్కడ మనము ఈ రేడియస్ టాంజెంట్ మధ్యలో యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు ఈ టోటల్ ఓపి 10 సెంటీమీటర్స్ అండ్ ఇక్కడ ఓఏ 6 సెంటీమీటర్స్ అండ్ ఓబి 6 సెంటీమీటర్స్. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓబిపి అండ్ ఓఏపి ఆర్ టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. సో మనము ప్రీవియస్ లో నేర్చుకున్న టాంజెంట్స్ అనేవి ఈక్వల్ లెంత్ లో ఉంటాయి. ఓకే, సో ఈ టూ ఈక్వల్ కాబట్టి మనం ఏదో ఒక ట్రయాంగిల్ ని తీసుకొని మనం ఒక టాంజెంట్ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇంకో టాంజెంట్ సేమ్ గా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు సి ఫ్రమ్ ఫస్ట్ we have to write the constructional points. Okay, from triangle OAP angle A is equal to 90 degrees. Here OP is equal to hypotenuse and OA AP. OA AP are sides. Okay, OAP is right angled triangle. Therefore, hypotenuse square is equal to side square plus side square. Now, here hypotenuse is OP square is equal to OA square plus AP square. Now we want AP. Okay, AP length, AP is tangent. Now AP square is equal to OP square, here plus side minus OA square. OP is 10 square minus OA is 6 square. 10 square is nothing but 100, 6 square is nothing but 36. So 100 lo 36 both 64. What is OP square? It is now OP is equal to root of, then AP is equal to 8 centimeters. So here length of the tangent. Okay, now here AP is equal to BP. Therefore BP is equal to 8 centimeters only. Therefore length of the tangent is equal to 8 centimeters. సో మనము ఈ విధంగా మనం టాంజెంట్ యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనము ఏం వాడాం పైథాగరస్ థీరం వాడాం. సో పైథాగరస్ థీరం. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఇచ్చిన రేడియస్ ని యూజ్ చేసుకొని సర్కిల్ డ్రా చేస్తాం.
మళ్ళీ సెంటర్ దగ్గర నుంచి 10 సెంటీమీటర్స్ అవే ఒక పాయింట్ తీసుకొని స్కేల్ తో జాయిన్ చేస్తాం. మళ్ళీ ఈ ఓపి అనే నేమ్స్ ఇచ్చిన తర్వాత మోర్ దెన్ హాఫ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని పర్పెండిక్యులర్ బైసెక్టార్ డ్రా చేస్తాం. పర్పెండిక్యులర్ బైసెక్టార్ డ్రా చేసినప్పుడు ఎప్పుడైతే పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఇంటర్సెక్ట్ చేస్తుందో ఓపీని, ఆ ప్లేస్ ఎం అనే పాయింట్ తీసుకొని ఎంఎస్ సెంటర్ తీసుకొని ఎంపీ అండ్ ఎంఓని రేడియస్ గా తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేస్తాం. ఆ సర్కిల్ డ్రా చేసినప్పుడు ఆ సర్కిల్ ఎక్కడైతే ఈ ఇచ్చిన సర్కిల్ ని టచ్ చేస్తుందో ఆ పాయింట్ ని మనం ఏబిగా తీసుకుంటాం. ఎందుకంటే అప్పుడు పిఏ పిబి అనేవి టాంజెంట్లు అవుతాయి. ఇప్పుడు మనము ఇక్కడ ట్రయాంగల్ ఓఏపి అండ్ ఓబిపి అనేవి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఈ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఈక్వల్. సో ఇక్కడ మనము ట్రయాంగల్ ఓఏపి ఈజ్ కాంగ్రూయెంట్ టు ట్రయాంగల్ ఓబిపి. సో కాంగ్రూయెంట్ ట్రయాంగిల్స్ గా ఉంటాయి కాబట్టి ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని మనం దాంట్లో లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్. సో మనకి ఇక్కడ ఈ సైడ్ తెలుసు, హైపోతినస్ తెలుసు, ఈ ఏపీ అనేది కావాలి. సో పైథాగరస్ థీరం ఏంటంటే హైపోతినస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, దేనిలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దాన్ని బేస్ చేసుకొని మనము ఏపీ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో ఇట్ ఈస్ 8 సెంటీమీటర్స్, ఇట్ ఈస్ ఆల్సో 8 సెంటీమీటర్స్. So this is the very important problem for the public. So if you understand this one, please like and share this video. Thank you everyone.